సరదాగా చికెన్ పచ్చడిని బయట ఆర్డర్ చేద్దామని కొన్ని వెబ్సైట్స్ చూస్తే ఓరి నాయనో కేజీ 1500 పైనే ఉన్నాయి. అసలు ఇంట్లో చేసుకుంటే బోలెడంత పచ్చడి వస్తుంది ఆ బడ్జెట్ లో. సరదాగా మీకు కూడా చికెన్ పచ్చడికి బడ్జెట్ చూపిస్తాను. 2 కేజీస్ చికెన్ తో పచ్చడి పట్టుకుంటే అప్రాక్సిమేట్ గా 2.5 నుంచి 3 కేజీస్ వరకు పచ్చడి వస్తుంది. కేజీ చికెన్ కి 200 రూపీస్ చెప్పిన 2 కేజీస్ కి 400 అయింది. నేను వేరుశనగ నూనె విజయ బ్రాండ్ నుంచి యూస్ చేసి 1/2 కేజీ నుండి 3/4 కేజీ వరకు పడుతుంది. అప్రాక్సిమేట్ గా 100 రూపీస్. నెక్స్ట్ 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం 50 గ్రామ్స్ అల్లము, 50 గ్రామ్స్ వెల్లుల్లి, అప్రాక్సిమేట్ గా 50 రూపీస్. 1/2 కేజీ పచ్చికారం 120 రూపీస్ తీసుకున్నారు. నేను ఇక్కడ అప్రాక్సిమేట్ గా 200 గ్రామ్స్ వరకు యూస్ చేస్తాను. నెక్స్ట్ పొడి చేసిన కల్లుప్పు, మసాలా కోసం యూస్ చేసిన చెక్క, లవంగాలు, యాలకులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు అన్ని కలిపి అప్రాక్సిమేట్ గా 35 రూపీస్. ఫైనల్ గా నిమ్మరసం 10 రూపీస్, గ్యాస్ ఖర్చు 100 రూపీస్. టోటల్ గా 800 లోపే అయింది. ప్యాకింగ్, డెలివరీ చార్జెస్, మ్యాన్ పవర్ ఇవన్నీ కలుపుకున్న 3 కేజెస్ కి 1500 అవుతుంది. బయట ఒక్కో కేజీ 1500 అమ్ముతున్నారు. టైం ఉంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్. టైటిల్ కింద ఫుల్ వీడియో ట్యాగ్ చేశాను. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు.